జాతీయ రహదారి మాసోత్సవాలు 2026ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ను విడుదల చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ తెలిపారు. స్థానిక మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సిబ్బంది, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, కారు నడిపే వారికి సీటు బెల్ట్ ధారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ ఆదేశాల మేరకు జిల్లాలో జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్స్ రూపొందించినట్లు తెలిపారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, భద్రతా నియమాలు పాటించేలా చేయడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీపై సుమారు 3% వరకు ప్రభావం పడుతోందని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని, అందుకే కేంద్ర ప్రభుత్వం ఇకపై ప్రతి ఏడాది నెల రోజుల పాటు జాతీయ రహదారి మాసోత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, ఆదిత్య కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ, 4 చక్రాల వాహనాలు నడిపే వారికి సీటు బెల్ట్ ధారణ అవసరాన్ని తెలియజేసి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మోటార్ సైకిల్ నడిపేవారు హెల్మెట్ ధరించుకుంటే 1000 రూపాయలు, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించుకుంటే 1500 రూపాయలు అపరాధ రుసుము విధించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రమాదం జరిగే తీరును విద్యార్థులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంవిఐలు జి ప్రణీత్ కుమార్, ఉమా మహేశ్వరరావు, కె చైతన్య సుమ, ఆదిత్య కాలేజ్ డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎం చంద్రశేఖర్, కెవి శ్రీరామ్, కె సుధాకర్ పట్నాయక్, ఎఫ్ఎస్ఎస్ సభ్యుడు కె సుధాకర్ పట్నాయక్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు బి రామకృష్ణ, బి విమల, ప్రోగ్రామ్ ఆఫీసర్ బి కిరణ్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ జివిఎస్ నాగేశ్వరరావు, ఆదిత్య కాలేజీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగర ప్రజలు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవం సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందండి. ఆ షెడ్యూల్ ప్రకారం వివిధ రకాలైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రహదారి భద్రత పట్ల ప్రజలలో అవగాహన కల్పించి అవి ఫాలో అయ్యేట్టుగా చేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. నిజంగా చెప్పాలంటే ఈ రహదారి ప్రమాదాల వల్ల జీడీపీ మీద, దేశ జీడీపీ మీద 3% దాకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం జరుగుతూ ఉంది. కానీ ఆశించిన స్థాయిలో దాని మీద ఉండాల్సిన అటెన్షన్ అయితే ఉండడం లేదు. సో ఇక నుంచి ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు విగరస్గా రకరకాల కార్యక్రమాలు చేయాలని షెడ్యూల్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ తరఫున రాజమండ్రి మోరంపూడి నందు ఆదిత్య డిగ్రీ కాలేజ్ పిల్లలతోటి పోలీసు వారితో సంయుక్తంగా కలిసి మేము ఇక్కడ ద్విచక్ర వాహన వినియోగదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన, దాని యొక్క ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా 4 వీలర్స్లో ట్రావెల్ చేసేవారికి సీట్ బెల్ట్ ధరించమని చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే 1000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుందని, సీట్ బెల్ట్ కనుక ధరించకపోతే 1500 రూపీస్ ఫైన్ విధించడం జరుగుతుందని, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఆ కాలేజీ విద్యార్థులు, ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు చాలా చక్కగా వివరించి చెప్తా ఉన్నారు. కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా అయిందండి. ఇందులో ఇంకా రకరకాల ఎన్జిఓలు కూడా పార్టిసిపేట్ చేసినాయండి. రోటరీ క్లబ్, డాక్టర్ గోల్ రామారావు గారు స్థాపించిన ఫ్రెండ్లీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేశాయి. ఎన్హెచ్ఐ వారు కూడా పాల్గొన్నారు. ఇదంతా కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సంయుక్తంగా, సమిష్టిగా చేయాల్సిన కార్యక్రమాలు. రవాణా శాఖ కూడా అందరినీ కలుపుకొని నేషనల్ హైవే వారిని, నెక్స్ట్ పోలీస్ వారిని, వివిధ ఎన్జిఓలని, కాలేజ్ విద్యార్థులను కలుపుకొని చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మిగిలిన రోజుల్లో ఈ విద్యార్థులచే రకరకాల కార్టూన్ ఫిలిమ్స్ రూపొందించి ఎల్కేజీ నుంచి ఉన్న చిన్నపిల్లలకి వాళ్ళకి మనసులో ఒక ఇంజెక్ట్ అయ్యేట్టుగా, ఒక విత్తనం నాటే విధంగా కార్టూన్ ఫిలిమ్స్ ద్వారా కానీ, వినోదాత్మకంగా కానీ సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాలు కూడా తయారు చేస్తున్నాం. అవి ఒక షెడ్యూల్ వేసుకొని ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్కి వెళ్ళి ఆ పిల్లలకి వివిధ స్థాయిల్లో వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్.
పెడతాం.